శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం అండి. మనము గోవింద నామాలని ఒక సిరీస్గా చేసుకుంటూ వస్తున్నాము. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క సిరీస్ది నేను లింక్ అనేది ఇచ్చాను, తప్పకుండా చూడండి. మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మరికొన్ని గోవింద నామాలకు అర్థం తెలుసుకుందాము. కాంచనాభధర గోవింద. కాంచన అంటే బంగారము, స్వర్ణ వర్ణము అని. అంబర అంటే వస్త్రం, ధర అంటే ధరించినవాడు. బంగారు వర్ణమైన దివ్య వస్త్రాలను ధరించి ప్రకాశించే గోవిందుడు అని. గరుడ వాహన గోవింద. గరుడ అంటే పక్షిరాజు, గరుడు. వాహన అంటే ఎక్కే వాహనం. పక్షిరాజు గరుడిని తన వాహనంగా చేసుకున్న పరమేశ్వరుడైన గోవిందుడు అని. గరుడు వేగము, శక్తి, భక్తికి ప్రతీక. విషము, భయాన్ని నశింపచేసే శక్తి కలవాడు. గోవిందుడు గరుడుని వాహనంగా కలిగి ఉండడం అంటే భక్తుల ప్రార్థనలకు వేగంగా స్పందించే రక్షకుడు అని అర్థము. గోవిందుని శరణు పొందిన వారికి భయం అనేది ఉండదు. ఆయన సహాయం ఆలస్యం లేకుండానే చేరుకుంటుంది. పక్షిరాజు గరుడుని వాహనంగా కలిగి భక్తులను కాపాడే గోవిందుడు అనేసని ఈ నామం అర్థం. గజరాజ రక్షక గోవింద. గజరాజ అంటే ఏనుగులకు రాజు, గజేంద్రుడు. రక్షక అంటే కాపాడేవాడు. గజేంద్రుని అపాయ సమయములో కాపాడి రక్షించిన గోవిందుడు అని. గజేంద్రుడు ముసలి బారిన పడి ఎంతో కాలం పోరాడి చివరికి సంపూర్ణ శరణాగతితో నారాయణ అని పిలిచాడు. ఆ క్షణంలోనే గోవిందుడు ప్రత్యక్షమై గజేంద్రుణ్ణి రక్షించాడు. శరణాగతి నిజంగా ఉంటే భగవంతుడు ఆలస్యం చేయడు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన రక్షణ ఖాయం. గజేంద్రుడిని ఆపదలో కాపాడిన కరుణామయుడైన గోవిందుడు. వానర సేవిత గోవింద. వానర అంటే వానరులు, హనుమంతుడు, వానర సైన్యం. సేవిత అంటే సేవ చేయబడినవాడు అని. వానర సైన్యం సేవలను స్వీకరించి శ్రీరామ అవతారంలోని గోవిందుడు అని. శ్రీరాముడిగా అవతరించిన గోవిందుడు, హనుమంతుడు, సుగ్రీవుడు వానర సైన్యాన్ని గౌరవించి వారి సేవను ఆనందంగా స్వీకరించాడు. భగవంతుడికి సేవలో జాతి, స్థాయి అనేవి కాదు, భక్తి మాత్రమే ముఖ్యం. హనుమంతుడి వంటి నిస్వార్థ సేవ భగవంతుడికి అత్యంత ప్రీతికరం. వారధి బంధన గోవింద. వారధి అంటే సముద్రము, బంధన అంటే కట్టడము, నిర్మించడము. సముద్రంపై వంతెన నిర్మింపజేసి ధర్మ కార్యాన్ని పూర్తి చేసిన గోవిందుడు. శ్రీరామ అవతారంలో గోవిందుడు లంకను చేరడానికి వానర సైన్యంతో కలిసి సముద్రంపై సేతుబంధనాన్ని చేయించాడు. భగవంతుని అనుగ్రహంతో అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యమవుతాయి. భక్తి, శ్రమ, విశ్వాసము ఇవి ఉంటే ఖచ్చితంగా గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఏడు కొండలవాడ గోవింద. ఏడు కొండలు అంటే తిరుమలలోని సప్తగిరులు. వాడ అంటే అక్కడ నివసించేవాడు అని. తిరుమలలోని 7 కొండలపై నివసిస్తూ భక్తులను కాపాడే శ్రీనివాసుడైన గోవిందుడు. గోవిందుడు సప్తగిరులపై వెలసి ప్రతి భక్తుడి కష్టాన్ని వినే కరుణామూర్తిగా శరణాగతులకు ఆశ్రయమిస్తాడు. తిరుమల కొండలు కేవలం పర్వతాలు కాదు, భక్తుల విశ్వాసానికి ప్రతీకలు. 7 కొండల వాడైన గోవిందుని స్మరణ మన జీవితానికి బలము, ధైర్యాన్ని ఇస్తుంది. ఏక స్వరూప గోవింద. ఏక అంటే ఒకటే అనేసని, అద్వితీయమైనది అని. స్వరూప అంటే నిజ స్వరూపము, తత్వము అని. రూపాలు అనేకమైన తత్వంలో ఒక్కటే అయిన పరమాత్మ అయిన గోవిందుడు. ఎన్నో అవతారాలు, ఎన్నో నామాలు ఉన్నా అంతరంగంగా ఒకటే పరమ సత్యము. భేదాలు మన దృష్టిలో మాత్రమే, పరమాత్మ తత్వం మాత్రము ఏకమే. ఆ ఏకత్వాన్ని గ్రహించిన వాడు మోక్ష మార్గంలో ముందుకు సాగుతాడు అని ఈ నామం మనకి చెబుతుంది. శ్రీరామకృష్ణ గోవింద. శ్రీరామ అంటే ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడు. శ్రీకృష్ణ అంటే ప్రేమ, లీల, జ్ఞానానికి ప్రతీక అయిన శ్రీకృష్ణుడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడిగా అవతరించిన ఏక పరమాత్మ అయిన గోవిందుడు. శ్రీరాముడిగా ధర్మము, సత్యము, త్యాగాన్ని బోధించాడు. శ్రీకృష్ణుడిగా
ప్రేమ, కరుణ, జ్ఞానం, గీతా బోధన ప్రసాదించాడు. 2 రూపాలు వేరువేరుగా కనిపించినా తత్వం మాత్రం ఒకటే, గోవిందుడే. భగవంతుడు కాలానుసారం భక్తులకు అవసరమైన రూపంలో అవతరిస్తాడు. ధర్మము, ప్రేమ రెండూ జీవన మార్గానికి అవసరమే కదా. రఘుకుల నందన గోవింద. రఘుకుల అంటే రఘువంశము, నందన అంటే ఆనందమిచ్చేవాడు, కుమారుడు అని. రఘువంశంలో జన్మించి ధర్మానికి ఆనందాన్ని కలిగించిన శ్రీరామ అవతారంలోని గోవిందుడు అని. శ్రీరాముడిగా రఘుకులంలో జన్మించి సత్యము, ధర్మము, ఆదర్శ జీవనానికి ప్రతీకగా నిలిచాడు. భగవంతుడు వంశానికే కాదు, సమస్త లోకానికి ఆనందాన్ని ఇస్తాడు. ధర్మంతో జీవించే జీవితం నిజమైన ఆనందానికి మూలం. ప్రత్యక్ష దేవా గోవింద. ప్రత్యక్ష అంటే నేరుగా కనిపించేవాడు, అనుభూతికి వచ్చేవాడు అనేసని. దేవా అంటే దేవుడు. భక్తులకు దూరంగా కాకుండా ప్రత్యక్షంగా అనుభూతి కలిగించే దేవుడు అయిన గోవిందుడు అని. కేవలం కథల్లో లేదా శాస్త్రాల్లో మాత్రమే ఉండేవాడు కాదు. శరణు కోరిన భక్తుడి జీవితంలో అనుభవంగా, సంఘటనలుగా, మార్గదర్శకత్వంగా ప్రత్యక్షమవుతాడు. తిరుమలలోని శ్రీనివాసుడిని ప్రత్యక్ష దైవమని ఎందుకు అంటారంటే భక్తులు ఆయన కృపను ప్రత్యక్షంగా అనుభవిస్తారు కాబట్టి. నిజమైన భక్తి ఉంటే దేవుడు దూరంగా ఉండడు, మన జీవితంలోనే తన ఉనికిని చూపిస్తాడు. పరమదయాకర గోవింద. పరమ అంటే అత్యున్నతమైన, అతి గొప్పదైన అనేసని. దయాకర అంటే దయ చూపించేవాడు, కరుణ చూపించేవాడు అని. అపారమైన అత్యున్నత కరుణను భక్తులపై చూపించే గోవిందుడు అని. భక్తుల తప్పులను లెక్కపెట్టడు, వారి బాధలను ముందుగా గమనించి అనంతమైన దయతో ఆదుకుంటాడు. మన దయ పరిమితమైనది, కానీ గోవిందుని దయ అపారమైనది, అంతులేనిది. హృదయపూర్వకంగా శరణు కోరితే ఆయన కృప తప్పకుండా లభిస్తుంది. రేపు మరికొన్ని నామాలకు అర్థం తెలుసుకుందాము. కామెంట్లో అందరూ గోవింద గోవింద అని చెప్పండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. గోవింద గోవింద. సర్వం శ్రీ లలితార్పణమస్తు.